హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ హోమ్ కుకింగ్లోకి రెడ్ చట్నీ ప్రిపరేషన్ చూపిస్తాను. ఇలా మనం ముందుగా కళాయి పెట్టుకోవాలండి. 1 స్పూన్ నూనె పోసుకోవాలి. తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకొని దోరగా వేయించుకొని, ఇలా వేయిస్తుండగా మళ్ళీ 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను జీరా, అలాగే ధనియా కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని దోరగా ఒక 5 నిమిషాలు వేసుకొని మిక్సీకి తీసుకోవాలండి మనం. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ చట్నీకి మనం తీసుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకున్నాం కదండి, మళ్ళీ 1 స్పూన్ నూనె పోసుకొని ఒక 9 టమాటాలు ఇలా ముక్కలుగా చేసుకొని, లెమన్ సైజ్ అంత చింతపండు కూడా వాష్ చేసుకొని తీసుకొని, సాల్టు తగినంత తీసుకొని ప్లేట్ పెట్టేసి మగ్గబెట్టాలండి. ఈ చట్నీ జ్వరంతో ఉన్నోళ్ళకి, లేదా ప్రెగ్నెన్సీ లేడీస్కి, లేదా పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మనం టమాటాని గుజ్జుగా ఉడికించుకోవాలండి. తర్వాత మనం గ్రైండ్ చేసిన ఎండుమిరపకాయ పొడిలో ఈ టమాటాను కూడా వేసుకోవాలి. అలా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత మళ్ళీ తాలింపు వేసుకొని, ఇలా చిన్నులపాయలు కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి. ఈ చట్నీ మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్కి నొక్కండి.